ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించాలన్న దానిపై కీలక భేటీ జరగనుంది. దావోసు పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ 4 పథకాలను జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా లేక రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా పథకాలను ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించనున్నట్టు దాంట్లో కీలక భేటీ జరగనుంది. దావత్ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో మరికాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ 4 పథకాలు జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా లేక రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యం. అయితే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఈ సమావేశంలో స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేస్తారని, అదే సమయంలో లబ్ధిదారుల సంఖ్యపై కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభల్లో పేర్లు చదవడంపై కొన్ని జిల్లాల్లో అది లబ్ధిదారులు ఆందోళన చేయడం, మరి అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. మరి మంత్రులతో సమావేశం అనంతరం పథకాల ప్రారంభానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. మరి 4 రోజుల గ్రామ సభల పూర్తి, అలాగే ఇందిరమ్మ ఇళ్లతో పాటు 3 పథకాలకు సంబంధించి గ్రామ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిన్నటితో ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 16,348 గ్రామ అలాగే వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం వార్డు సభలు కొన్ని రోజులు జరుగుతున్నాయి. మరి ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన ఈ సభలో ఆ పథకాల గురించి దరఖాస్తులు వివరాలు లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించే అధికారులు మరి పలు పథకాల కోసం మళ్ళీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తు ఇస్తున్నారు. సో మరి కాసేపట్లో మంత్రులతో కీలక భేటీ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.